సరే, మనము ఆల్రెడీ ఈ ట్రిగనామెట్రిక్ రేషియో ఫర్ 30 degrees చెప్పుకున్నాము. ఇది నీకు ఓకే కదా? ఇది వచ్చేసి ఇది ఓకే కదా? నెక్స్ట్ 30 degrees తర్వాత 45 degrees చూద్దాం. నేను ముందే డయాగ్రామ్ గీసి పెట్టేశాను, లేట్ అవుతుందని. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అన్ని ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా. సో ట్రిగనామెట్రిక్ రేషియో ఫర్ 45 degrees చూద్దాం. ట్రిగనామెట్రిక్ రేషియో ఫర్ 40 degrees ఏంటి? ఈ 45 degrees ని సి దగ్గర తీసుకుంటే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఏబి అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? బీసీ అవుతుంది. ఇప్పుడు ఏసీ అయితే అనేది ఏంటి? లాంగెస్ట్ సైడ్ కాబట్టి హైపాటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు అకార్డింగ్ టు ది పైథాగరస్ థీరం s² + s² = హైపాటెన్యూస్ స్క్వేర్ అని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అంటే అకార్డింగ్ టు ది పైథాగరస్ థీరం AC = √2 కదా. AC అనేది √2 కదా. అకార్డింగ్ టు ది పైథాగరియన్ థీరం. ఓకే, సో ఇప్పుడు అకార్డింగ్ టు ది పైథాగరన్ థీరం AC = √2 కదా. ఒక్కసారి నాకు ఇది చూపిస్తావా? నీకు 1 √2 ఇంకా 1 ఎలాగొచ్చిందో? AB 1, BC 1, AC √2. చూపిస్తాను. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఈ √2 ఎలా వచ్చింది అనేది నీకు కావాలి, అంతే కదా. ఇప్పుడు 45 degrees కి ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 45 degrees కి 2 sides ఈక్వల్ గా ఉంటాయి. ఏబి బీసీ ఈక్వల్ గా ఉంటాయి 45 degrees కి. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటున్నానంటే దీనికి మళ్ళీ ఇంకో థీరం ఉంది. ఈ ఏబికి 1 అలా వచ్చింది, బీసీకి 1 అలా వచ్చింది అనేది. ఆ థీరం అంతా చెప్పుకోవడం అనవసరం. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. పైన చూడు, పైన నీకు ఇంతకు ముందు ఆల్రెడీ నీకు 30 degrees కి చెప్పాను. ఎలా చెప్పాను? ఆల్రెడీ ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏది? ఏబి అనేది ఏసీ అనేది గుర్తుపెట్టుకోవాలి 1, 2. అప్పుడు బీసీ √3. అందుకే నీకేం చెప్పాను స్టార్టింగ్ లో? 3 ట్రయాంగిల్స్ ని కనుక గుర్తుపెట్టుకుంటే అన్ని ట్రిగనామెట్రిక్ రేషియోస్ నీకు వచ్చేస్తాయని చెప్పాను. అర్థమైందా? ఇప్పుడు ఏబి 1 అని రావడానికి ఒక ప్రాసెస్ ఉంది, ఏసీ 2 అని రావడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు 1, 2 వచ్చింది అనుకో, ఆటోమేటిక్ గా బీసీ వస్తుంది కదా పైథాగరస్ థీరం ప్రకారము. అలా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అని అడుగుతున్నావు కదా. యాజ్ పర్ ది పైథాగరస్ థీరం √2 ఎలా వచ్చింది నీకు కావాలి, అంతే కదా. ఇప్పుడు 1 అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. √2 ఎలా వచ్చింది? ఇప్పుడు AB² + BC² = AC². AB² అంటే ఎంత? 1² 1.
1 square. So కరెక్టేనా? కరెక్టే. సో ఇక్కడ 1 స్క్వేర్. ఓకే, అలాగే సేమ్ ఇక్కడ కూడా 1 స్క్వేర్. దీన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టేద్దాం. వన్ స్క్వేర్. ఇప్పుడు ఏసీ స్క్వేర్ అంటే ఏంటి? ఏసీ స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేరే కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ కాపీ చేద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత? 2 ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏసీ కావాలి కదా, ఏసీ స్క్వేర్ కాదు కావాల్సింది, ఏసీ కదా కావాల్సింది కదా. సో ఏసీ కావాలంటే ఈ స్క్వేరు ఇటు వైపు వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది కదా. సో రూట్ 2. ఇప్పుడు అర్థమైందా అలా ఎలా వచ్చిందో ఏసీ? అంటే పైథాగరస్ థీరం బేస్ చేసుకుని వచ్చింది అంతే ఇదంతా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా 45కి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని అస్తమానం మనం పైకి కిందకి తిరగకుండా దీని స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని వేస్ట్ చేసుకుని మనము ప్రాబ్లం అనేది చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు యాజ్ పర్ ట్రిగనామెట్రిక్ రేషియో సైన్ దేనికి మనం చేస్తున్నాం? 45 degrees కదా. 45 degrees ఈజ్ ఈక్వల్ టు sin 45 degrees sin 45 degrees ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? sin 45 degrees అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత? 1. హైపోటెన్యూస్ ఎంత? √2. అంతే కదా. డైరెక్ట్ గా వేసేస్తున్నాను, ఫార్ములా ఇంక వేయట్లా. అంటే ఆపోజిట్ బై √2. చూద్దాం.
ఆపోజిట్ బై రూట్ 2 అంటే 1/√2. 1 divided by root 2. సో సైన్ వచ్చేసింది మనకి. ఓకే, సైన్ వచ్చేసింది. ఇంకేం కావాలి ఇప్పుడు? కాస్ Cos. 45. దీన్నే కాపీ చేద్దాం. సేమ్ దీని అంతటిని కాపీ చేద్దాం. కాస్ 45 ఫార్ములా ఏంటి? Adjacent by hypotenuse. Adjacent by hypotenuse. Cos 45 degrees is equal to adjacent by hypotenuse. Adjacent ఏది? BC. Hypotenuse ఏది? రూట్ 2. సో దీనికి కూడా సేమ్ 1/√2. ఓకే, నెక్స్ట్ ఏంటి? tan 45. tan 45 degrees is equal to ఫార్ములా ఏంటి? Opposite by adjacent. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఎంత? ఏ ఆపోజిట్ ఏబి అడ్జసెంట్ బిసి అంటే 1/1 కదా. సో 1/1 అంటే ఎంత? 1. సో tan 45 ఎంత? 1. నెక్స్ట్ cosecant 45 degrees. Cosecant hypotenuse by opposite. Cosecant 45 degrees. ఏంటి ఫార్ములా? Hypotenuse by opposite. ఆపోజిట్. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే హైపోటెన్యూస్ ఎంత? రూట్ 2. ఆపోజిట్ ఎంత? 1. అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? రూట్ 2/2. రూట్ 2/1 అంటే రూట్ 2. సో రూట్ 2 cosecant 45 వచ్చేసింది. ఇంకేం కావాలి? secant 45. Formula hypotenuse by adjacent. ఫార్ములా హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. అంటే cosecant హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ ఏసి అడ్జసెంట్ బీసీ అంటే రూట్ 2/1 కదా. సేమ్ cosecant 45 వచ్చింది. సో మనం దీన్ని కాపీ చేసి వేసేద్దాం. ఇక్కడ రూట్ 2 వాల్యూని డైరెక్ట్ గా వేసేద్దాం. ఇంకా నేను మళ్ళీ రూట్ 2/1 అని ఇట్లా. ఓకేనా? ఇంతవరకు ఓకే కదా నీకు? నెక్స్ట్ ఏంటి? cot 45. Adjacent by opposite. Adjacent by opposite side. సో మనము దీన్ని tan కాపీ చేసుకుందాం. డైరెక్ట్ గా మనం వేసేసుకోవచ్చు. 1. అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే ఏంటి? 1/1. cot 1/1. 1/1 అంటే 1. చూసావా? మనం ఆ టేబుల్ ఒకటి ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు మొత్తం sin 45, cos 45, tan 45, cosecant 45, secant 45, cot 45 అన్నీ వచ్చేసా లేదా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ట్రయాంగిల్.
ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా అన్ని అవే వచ్చేస్తాయి. ఓకేనా? వంశీ మామ ఇక్కడ దాకా అర్థమైందా లేదా? ఇప్పుడు ఇది నోట్ చేసుకుంటావా నువ్వు? నోట్ చేసేసుకున్నా. నోట్ చేసేసుకున్నావా? ఓకే గుడ్. వంశీ మామ ఒక రిక్వెస్ట్. 1 minute. సార్ కొంచెం కిందకి వెళ్తావా? సరే, సో నీకు ఇవన్నీ వచ్చేసినట్టే కదా? Hmm. దాని